ఎమ్మెల్సీ అయిన తర్వాత వారిని మొదటిసారిగా కలవాలని వారి క్షేత్రం కార్యక్షేత్రం తుంగతుర్తికి మాకు కూడా వారి దయ వల్ల ఇక్కడ 2 సార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది. వారిని కలిసిపోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఆయన యొక్క ఆశీర్వాదం నిరంతరం అవసరం. నాలాంటి వాళ్ళకైనా, మా గుడిపాటి నరసయ్య గారి లాంటి వాళ్ళకైనా, మిత్రులు సోదరుడు సర్వోత్తం రెడ్డి గారు తన పరంపరను కొనసాగిస్తాడు. దానికి మా సహకారం కూడా పూర్తిగా ఎల్లవేళలా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, నియోజకవర్గంలో కూడా ఏమైనా జిల్లాకు సంబంధించి కానీ, సూర్యాపేటకు సంబంధించి కానీ ఎమ్మెల్సీ నిధులు వారి యొక్క డైరెక్షన్ ప్రకారం ఇక్కడ వారి ఆదేశానుసారం ప్రకారం కొంత ఖర్చు చేయాలనే ఆలోచన కూడా ఉన్నది. ప్రత్యేకించి అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో నిఖార్సైన ఒక కాంగ్రెస్ నేత, కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, ఆయనని ఇప్పుడు మేము ఒక 10 సంవత్సరాల క్రితం ఆయనను చూసి మళ్ళీ ఇప్పుడు మేము చూస్తే ఇలాంటి నాయకుడు వెతికినా దొరకని పరిస్థితి ఈరోజు మేము చూస్తున్నాం. నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు మనోబలం, పార్టీని బతికించుకోవడంలో, పార్టీని ముందుకు తీసుకుపోవడంలో తను చేసిన కృషిని మేము ఆ రోజు ఏమైనా యాటిట్యూడ్తో నుండి ఆయన యొక్క సేవల్ని గమనించలేకపోయినామేమో, కానీ ఆయన అసెంబ్లీలో ఆయన తెలంగాణ కొరకు చేసిన ప్రసంగాల పాఠం నాకు ఈ మధ్య మిత్రుడు షేర్ చేసింది చూసిన. అంటే టీసీసీ కంటే ముందే, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు కంటే ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన తెలంగాణ కొరకు పోరాడిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. వారితో కలిసి జేఏసీలో నేను షేర్ చేసుకున్నప్పటికి కూడా ఆయన ఆథెంటిసిటీ ఆ రోజు పార్టీకి చాలా బలంగా ఉంది. ప్రత్యేకించి 2 సార్లు నన్ను ఆశీర్వదించడమే కాదు, ఆ స్థాయి ఓట్లు రెండోసారి గెలిచినప్పటికి కూడా సరే, అది మిషన్లతో పోయింది. ఇప్పటికీ అది కోర్టులో, హైకోర్టులో కేసు ఉంది. సుప్రీంకోర్టు వరకైనా పోయి గెలుస్తాం ఎట్లా. కాకపోతే ఎలక్షన్ సిస్టమ్ అట్లా ఉంది. ఎమ్మెల్యే టెన్యూర్ అయిపోయినా కూడా ఇంకా దాని రిజల్ట్స్ రాని స్థితి ఉంది. బట్ ఆయన మాకు మార్గదర్శకుడు. ఎప్పటికైనా వారి యొక్క సేవలు తుంగతుర్తికే కాదు, సూర్యాపేట జిల్లాకే కాదు, యావత్ తెలంగాణ కోసం ఆయన పోరాడిన తీరు మాత్రం ఒక దిగ్గజ నేత. కాబట్టి ఆయన ఆశీర్వాదం ఎల్లవేళ్ళ మాకు ఉండాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా సోదరుడు మా సర్వోత్తం రెడ్డి గారి యొక్క రాజకీయ కార్యాచరణలో నేను భాగస్వామ్యం పంచుకుంటానని చెప్పి వారి సాక్షిగా నేను ఆ రోజు అది వారికి విన్నవించిన, ఈరోజు కూడా వారి సాక్షిగా నేను అది చెప్తున్నాను. ఎందుకంటే ఒక యంగ్ టర్ఫే తను చాలా మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో రాజకీయాలను చూసే ఒక కొత్త కోణం తనలో నేను చూసిన. కాబట్టి ఇక్కడ కూడా తుంగతుర్తితో పాటు వారు డైరెక్ట్ చేస్తే ఎక్కడెక్కడ మన వాళ్ళకి ఏమైనా నిధులకు సంబంధించిన అంశాల్లో, హైదరాబాద్ నాది ఎమ్మెల్సీ లోకల్ అయినప్పటికీ కూడా మనం ఒక సగం ఇటు సూర్యాపేట జిల్లా సూర్యాపేట కానీ, తుంగతుర్తి కానీ, తర్వాత ఎక్కడ అంటే నిధులు వెచ్చించి మంచి కొరకు ఆయన చేసే సేవా కార్యక్రమాలకు కానీ, కార్యకర్తలకు కానీ, గ్రామాలకు కానీ దాని కొరకు చేయాలని నేను కోరుకుంటున్నాను. అందుకని ప్రత్యేకించి ఇక్కడికి రావడం కూడా. హైదరాబాద్లో కలిస్తే దానికి అంత ప్రాధాన్యత ఉండదు. ఇక్కడికి వచ్చి రాజకీయ కార్యక్షేత్రంలో కలవనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి కూడా వారి సేవల విషయంలో ఒక స్పష్టత ఉంది. సర్వోత్తమ్ గారు కానీ, లేకపోతే వారి శిష్యగణానికి సంబంధించిన అంశంలో అవకాశాలు కల్పించడానికి కూడా నా వంతు కృషి చేస్తానని కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు గోవర్ధన్ గారు లాంటి మండల పార్టీలు అందరూ కూడా చాలామంది, కొంత కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నట్టు, కష్టాల్లో ఉన్నట్టు కనబడుతుంది. డెఫినెట్గా కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకునే నైజం దామోదర్ రెడ్డి గారి ఇట్లను ఆయన శిష్యగణంగా మేము కూడా కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్య కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, వాటిని నివారించాల్సిన అవసరం ఉందని వారి ఆహ్వానం మేరకు ఎప్పుడైనా నేను ఇక్కడ సోదరుడు సర్వోత్తం రెడ్డి గారితో కలిసి కానీ, గుడిపాటి నరసయ్య గారితో కలిసి కానీ, ఏ శుభకార్యాలకు కానీ, పార్టీ కార్యక్రమాలకు కానీ వారు ఆహ్వానిస్తే నేను ఒక ఏమంటాము ఇక్కడ
ఇక్కడ ఒక కార్యకర్తగా వారితో కలిసి పార్టిసిపేట్ చేయడానికి నాకేం చేశారు. కానీ పెద్ద ఆయన మమ్మల్ని దీవించిన వారికి ఎప్పుడూ సర్వదా కృతజ్ఞతగా ఉండవని. Subscribe us and press the bell icon for more interesting updates.